Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. సో మీ అందరు టైటిల్లో చూసినట్టే అఖండ 2 మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏమైంది? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ముందే చూసుకోవాలి కదమ్మా, ఎవర్రా మీరంతా. ఓకే, ఇది నడాబి మాట్లాడుకుందాం. అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి, ఆ హీరోస్ వర్సెస్ 14 రూల్స్ ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, ఏంది, ఎవరు బకరా అయ్యారు, ఎవరిని బకరా చేశారు, దీనివల్ల ఎవరు నష్టపోయారు, ఎవరిని మోసం చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అమ్మ. దీని గురించి ఫుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో చెప్పే ముందు తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అమ్మ. మరిన్ని విషయాలు, మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ మన ఛానల్ నుంచి వచ్చేస్తాయి. సో ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో ది సినిమా అందరికీ తెలుసు, 14 రూల్స్ ప్రొడక్షన్ హౌస్లోనే చేశారు. ఫస్ట్ ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇలా చేయటం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్. సో దీనికి కారణానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో 14 రూల్స్ ఎంటర్టైన్మెంట్కి ఈరోజు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య సుమారు 28 కోట్ల అప్పు విషయంలో వివాదంలో ఉందని మనకు తెలుసు. సో ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. మన ప్రీవియస్ వీడియోలో కూడా ప్రీమియర్స్ గురించి క్యాన్సలేషన్ అనే దాంట్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఇది ఇప్పుడుదిన కాదు, మనకు తెలియదు ఏంటంటే అప్పుడు అప్పు ఉందని తెలిసి ఇది ఒక 10 years నుంచి నడుస్తున్న కథ వీళ్ళిద్దరి మధ్య, ఈరోస్ ఇంటర్నేషనల్ అండ్ 14 రూల్స్ మధ్య. సో ఈ అట్రిబ్యూషన్ కేసు అనేది కోర్టులో నడుస్తుంది. ఈ విధానికి కారణం ఈరోస్ ఇంటర్నేషనల్ హైకోర్టుని వెళ్ళింది, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. సో విచారణ జరిపి పాత అప్పులు అయ్యే వరకు అఖండ 2 సినిమాని విడుదల చేయకూడదు, పంపిణీని తాత్కాలికంగా నిలిపేయాలి అని ఉత్తర్వులు ఇంజెక్షన్ చేసింది, ఐ మీన్ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి, 14 రూల్స్ సంస్థ పాత అప్పులు కట్టకుండా ఉండేందుకు కొత్తగా 14 రూల్స్ LLP అనే బ్యానర్పై ఈ అఖండ 2 సినిమాని తీశారు, ప్రయత్నించింది. సో ఈరోస్ ఇంటర్నేషనల్ ఇదే కోర్టు తెలిపింది. అందుకే కొత్త సినిమా ఆదాయాన్ని పాత అప్పులు సెటిల్ చేయడానికి ఉపయోగించే విధంగా కోర్టు నుంచి స్టే వచ్చింది, స్టే అడ్డుకుంది. సో 14 రూల్స్ చేసిన ట్వీట్లు ఉన్నాయి కదా, అది మరి బామ ఫస్ట్ సినిమా వాయిదాని పడిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పాలి, 14 రూల్స్ సంస్థ తమ అధికారంగా ట్విట్టర్లో ఏం చెప్పారు, క్షమాపణలు చెప్తూ కీలక అప్డేట్లు 2 రిలీజ్ చేసింది. ఫస్ట్ది ఏంటి, విత్ డీప్ సాడ్నెస్, ఆ డీప్ హృదయంతో అనివార్య కారణాల వల్ల అఖండ 2 విడుదల ప్రకారం కావట్లేదని తెలియజేస్తూ మేము చింతిస్తున్నాం. ఇది మాకు చాలా బాధాకరమైనది అనే విషయాన్ని సమస్యను పరీక్షించడానికి అతి తీవ్రంగా, అతి విశ్రాంతిగా కృషి చేస్తున్నాము మరియు సానుకూల అప్డేట్ను త్వరలో తెలియజేస్తామని వాగ్దానం చేసింది. అక్కడ ఇష్యూ ఏంటి, అనివార్య కారణాలు అని చెప్పారు కానీ అసలు మ్యాటర్ చెప్పలేదు. ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది, 28 కోట్ల అప్పు ఉంది, దానికి వడ్డీ 26 కోట్లు ఉందని మన ఎవరికి చెప్పలేదు. సో అవిన వాళ్ళకి ఎవరికి ఫస్ట్ మైండ్ క్లారిటీ లేదు, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి సింపుల్ ట్వీట్ పెట్టేశారు. చూసుకోవాలి కదా, ఇంత పెద్ద రిలీజు, ఇంతమంది ఫ్యాన్స్, ఇంతమంది సినిమాకి బజ్ ఉంది, వెయిటింగ్ ఉంది. సో అసలు మ్యాటర్ చెప్పకుండా, అసలు జరిగింది తెలుసుకోకుండా ఏంది ఇది ఒక పాయింట్. సో సెకండ్ వీడియో వచ్చేసింది ప్రీమియర్ షోలు రద్దు అని. ప్రీమియర్ షోలు రద్దు సాంకేతికంగా ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రీమియర్ షోలు రద్దు చేయబడుతున్నాయి, మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ కొన్ని విషయాల్లో నియంత్రణలు లేవు, అసౌకర్యానికి చింతిస్తున్నాం అని చెప్పేశారు. ఏంది టెక్నికల్ ఇష్యూ? అంత క్లియర్గా ఒక కోర్టులో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని సింపుల్ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి ప్రీమియర్స్ అన్నారు. సో ప్రీమియర్ షోలో మాత్రమే రద్దు అని, మిగిలినవన్నీ యాస్టీస్గా జరిగితే మళ్ళీ ఓవర్సీస్లో ఆల్రెడీ జరిగిపోతే ప్రీమియర్ షోలు అని చెప్పారు. సో షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి అని చెప్పారు, అక్కడ బకరా మనం. సో సర్లే ప్రీమియర్ షోలే కదా, నెక్స్ట్ డే అన్న చూద్దాం, ఫ్యాన్స్కి ఉందే కదా టైం అన్నట్టు ఎవరు నిరాశపడలేదు. అదేంది, సో ఇలా చేయడంలో ఎవరు బకరా అయింది? మీరు ఆల్రెడీ ప్రీ రిలీజులు చేశారు, ప్రీ రిలీజ్ సాంగ్లు చేశారు, దీనివల్ల ఎవడు బకరా? ఫ్యాన్స్ బకరా. దీనివల్ల నష్టపోయింది ఎవరు? మీరు బాలయ్య బాబుని డైరెక్టర్ని మోసం చేశారు వైవాడిని గారు. బికాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయి, సాంగ్లు రిలీజ్ అయిపోయి, ఫుల్ ప్రమోషన్స్ చేస్తారు. హిందీ అసలు బాలయ్య గారికి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం అఖండ 2 కదా, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత మంచి బజ్ వచ్చింది సినిమాకి, ఆ బజ్ బాగా క్రియేట్ చేశారు. కరెక్ట్గా సినిమా రిలీజ్ అయ్యి కొన్ని గంటల ముందు సినిమా లేదన్నారు ప్రీమియర్స్. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయి. సో తర్వాత పెద్ద పెద్ద కటౌట్లు ఎక్కడ చూసినా చూడండి, ఏ సినిమా పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్యాన్స్ మంచి ఉత్సాహం, న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. బికాస్ తమ్మన్ మ్యూజియం బాగుంది, తమ్మన్ బీజిఎమ్స్ బాగుంటాయి, డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్, టీం అందరూ కాన్ఫిడెన్స్, ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్ అని ఎంటీ సార్ ఫుల్ బజ్ వచ్చేసింది సినిమాకి. సడన్గా షోలు క్యాన్సిల్, డబ్బులు రిటర్న్, షోలు క్యాన్సిల్, డబ్బులు రిటర్న్. ఏంది మామ ఇది? చూసుకోబడలే ముందే. ఇక్కడ ఏమైంది, బకరా అయిపోయారు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ బకరా అయిపోయారు, నోరాళ్ళకి బకరా అయిపోయారు. దీనివల్ల నష్టం ఎవరికి?
ప్రొడ్యూసర్కే. బికాజ్ వాళ్ళు కష్టపడిందంతా వేస్ట్, వాళ్ళు కష్టపడి చేసిందంతా వేస్ట్. వాళ్ళకి తెలుసు ముందుగానే ఇది కోర్టులో జరుగుతుంది, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు ఎల్ఎల్పి బిల్ఎల్పి అని చెప్పి చేసుకోకూడదు. ఉన్నది తీర్చేయండి, లేదంటే మీరు పోరాడండి. అదంతా అయిపోయిన తర్వాత సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోండి. దీనివల్ల మీకు ప్రమోషన్లో బొక్క, ప్రీ రిలీజ్లో బొక్క. అప్పుడు ఈ సినిమాకు ఉన్న బజ్ అంతా ఏమైంది, పోయింది. మీరు ఇంకా రిలీజ్ డేట్, నెక్స్ట్ రిలీజ్ డేట్ పోండి, రేపా ఎల్లుండో కూడా చెప్పలేదు. ఎప్పుడో వీఆర్ టెల్లింగ్ యూ కమింగ్ సూన్ అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ రిలీజ్, ఆ రిలీజ్ ఎప్పుడు అనేది ఎవడో తెలుస్తుంది. మీరు ఇంకో వారం నెలదారులు పెట్టి ఉంటే అంత బజ్ ఉండదు. బికాస్ మీరు అన్ని ప్రమోషన్స్ చేసేసారు, సాంగ్స్ అన్ని మన యూట్యూబ్లో హల్చల్ చేసేస్తున్నాయి, వాళ్ళు మిలియన్స్ కూడా వేస్తున్నాయి, అందరికి ఇంకా అలవాటు అయిపోయింది. బికాస్ ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ ఎలా అయినా వస్తారు ఫ్యాన్స్, బట్ న్యూట్రల్ ఆడియన్స్ తెచ్చుకోవడం కదా మెయిన్ ఇంపార్టెంట్. ఆ బజ్ ఉన్న బజ్ అంతా హీట్ ట్రెండింగ్ అంతా పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది మనుషులకి. సో ఇక్కడ ఇంకోటి, మీరు బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీనివాస్కి టీంకి ఇష్యూని చెప్పారో తెలియదు మాకు. సో చెప్పకపోతే మాత్రం ఇది మోసమే. బికాస్ వాళ్ళంతా కష్టపడి తీస్తారు, టీమ్ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి. వేస్ట్ డిలే అంటే ఎఫర్ట్ అండి, బికాస్ అంత వజి తెచ్చారు, వేస్ట్ అయిపోలే. నాకైతే ఇది ఏమాత్రం నచ్చలే. ఇక్కడ బకరా అయింది ఫ్యాన్స్, ఆడియన్స్. బికాజ్ అంత ఉత్సాహంగా టికెట్లు బుక్ చేసుకుంటాం, మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టేసుకుంటాం, హల్జల్ చేసేస్తాం, మేము వెళ్తున్నాం, మేము ఫస్ట్ చూస్తాం, మేము ఫస్ట్ చూస్తాం, బ్యానర్లు కట్టేస్తాం, పెద్ద పెద్ద దండలు వేసేస్తాం హీరోలకి. అంత హల్చల్ చేసాం థియేటర్ ముందు, నిరాశకి వెళ్ళటం అంటే వెక్వర్ బకరా. మీకు విషయం తెలుసు కోర్టులో స్టే ఉందని, మీరు రిలీజ్ చేసేసేవాళ్ళు ముందు. కానీ సినిమా ఇది సో కారణంలో ఆపేస్తున్నాం అని చెప్పేసి 2 రోజులు ముందే ఆపేసినా ఎవరికి ఫరక్ పడేది కాదు. మీరు కరెక్ట్గా రిలీజ్ అయ్యానికి ప్రీమియర్లు గంట ముందు, షోలు గంట ముందు చెప్తే ఉన్న డిసప్పాయింట్ మొత్తం దొబ్బిద్ది, ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బిద్ది సినిమా మీద. అది నా ఒపీనియన్. అలాగే హీరోని కూడా మోసం చేసినట్టు, అలాగే మీకు నష్టం జరిగినట్టే ఈ సినిమాకి. నాకు తెలిసి తర్వాత మీరు రిలీజ్ డేట్ ఇచ్చినా సరే అంత ఉత్సాహం రాదు, తర్వాత మీతో సినిమాలు చేయాలన్న హీరోలకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదేమో అని నా భావన, నాకు అనిపిస్తుంది. అలాగే మీకేమనిపించింది మామ, అది కామెంట్లో పెట్టండి. మీరు కూడా ఎలాగే ఫీల్ అవుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమా మీద, ఇంట్రెస్ట్ పోతుందా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇది నాకు అనిపించిన విషయం అయితే. సో మీకేమనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎంత డిసప్పాయింట్ అయ్యారు. సో తర్వాత వస్తే అంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందా, అంత బజ్ ఉంటుందా అనేది కూడా కామెంట్ చేయండి మామ. ఇది నష్టం జరిగిందా, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం బాలయ్య బాబు గారికి వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఇది 4వ అవుతుంది అనుకున్నాం, బట్ ఖచ్చితంగా అయ్యేది రిలీజ్ చేస్తుంటే. సాంగ్స్ సూపర్ ఉన్నాయి, ట్రైలర్ సూపర్ ఉంది, అన్నీ సూపర్ ఉన్నాయి, ఫైట్స్ ఏంది, ఇది కొంచెం డిసప్పాయింట్. ఓకే, ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది. ఇది ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ ఆఫ్ దేర్ 2 ట్వీట్స్ అబౌట్ ద అఖండ మూవీస్. నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను, వాళ్ళకి అప్పు ఇది. ఇలాంటివి ముందే ఉంటే చూసుకోండి, ముందే చూసుకుంటే నాకు ప్రాబ్లం ఉండదు. బికాస్ ఇంత బిగ్గెస్ట్ బ్యానర్స్ ఎందుకు, ప్రొడక్షన్ హౌస్ ముందే సెటిల్ చేసుకున్నాను. ఓకే, సో హోప్ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వు అనుకుంటున్నాం తెలుగు సినిమాలో, అది స్టార్ హీరోలకి డిసప్పాయింట్ చేయదు. ఓకేనా, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వరకు ఉంటాను, నెక్స్ట్ అప్డేట్స్ వరకు ఉంటాను. మన ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, అంటిల్ దెన్ ఉంటా, బాయ్.